సో అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగా జరుగుతుంది అంటున్నారా లేదంటే? ఎందుకంటే మహిళలు ఫ్రీ బస్ ఇచ్చా అంటున్నారు, మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు, తర్వాత తులం బంగారం అన్నారు. అంటే ఏమనిపించింది అంటే గవర్నమెంట్ అంటే పిండి ఎంతో రొట్టె ఎంత అంటారు కదా. సో అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. పోయిన ప్రభుత్వం ఏం చేసిందా అనేది పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి రేవంత్ అన్న కూడా ఏం ఆలోచించాడు. సో ఏది ఆలోచించినా కాంగ్రెస్ ప్రభుత్వము బాగా ఆలోచించే మాట జారుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ఫండ్స్ ఉంటే ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే మనకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి నెరవేరుస్తారు నమ్మకం ఉంది. పక్కా. ఓకే, ముందు మీరే నమ్ముతున్నారు? పక్కా నేను నమ్ముతాను. నేను ఎందుకు నమ్ముతానంటే 2008 లో నాకు ఇల్లు లేదు. అప్పుడు ఇల్లు లేదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఒకటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడుకి సార్ ఉన్నారు. నాకు బాబుకి పక్షవాతం. అప్పుడు ఒకటే ఇల్లు మాకు. మా అత్త వారి ఇంట్లో చూసుకుంటే మేము 4. సో ఒకటే ఇంట్లో మేము చాలా స్ట్రగుల్ పడ్డాము. అంటే పడుకోవడానికైనా నలుగురు కోడలు ఒకేసారి వెళ్తే సఫర్ అవడం అలా చాలా ఫేస్ చేసాం. సో 2008 or 2009 లోనే నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సూపర్. మల్లిరవి గారు ఇచ్చారు. మల్లిరవి గారు అప్పుడు మన నాగరికర్నూలు ఎంపీ. అప్పుడు మల్లిరవి గారు మా ఊరికి విజిట్ చేశారు, అప్పుడు ఇచ్చారు. దాని తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను హైప్ అయ్యాను. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా కలిసి వచ్చింది మీకు? నాకు కలిసి వచ్చింది. ఓకే, సూపర్. నెక్స్ట్ మీరు మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మంచి అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీదేవి గారు చాలా టైం స్పెండ్ చేశారు పాపం, నిజంగా మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మనం డాన్స్ 2 పాటలు 3 పాటలు డాన్స్ చేద్దాం. మంచిగా ఓకేనా? రైట్. సో మనం ఇంటర్వ్యూ చేసేసాం కదా శ్రీదేవి గారిని. ఇప్పుడు మన రేవంత్ గారు అంటే అధికారంలో రావడానికి బాగా ఉపయోగపడిన పాట ఒకటి ఉంది. 3 రంగుల జెండా బట్టి సింగము లేకలేనాడు ఒకడే సూర్యుడు మా రేవంత్ అన్న పాటకి అది చాలా మంది రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మా యూఐటీవీ ఛానల్లో దాదాపుగా 28 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిన 28 మిలియన్ వ్యూస్ అయితే వచ్చిన మా యూఐటీవీ ఛానల్లో. సో అదే సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సో శ్రీదేవి గారు దాని మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా? మరి నేనైతే రెడీ ఉన్నాను. రెడీ, స్టార్ట్ మేడం. జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత